తెలుగుదేశం పార్టీ కుట్రల్ని కుతంత్రాలని ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయాల్ని ఎండగడుతున్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి ఒక కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క ఇంటికి ఉదయం సూర్యుడితో పాటుగానే పోలీసులు తలుపు తడతారు. అక్కడి నుంచి కనీసం వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా జీవిస్తున్నటువంటి అతను ఇంట్లో భార్యకి ఎందుకో ఏమో చెప్పరు, దౌర్జన్యానికి దిగినట్టుగా మఫ్టీలో వెళ్ళారని వారి శ్రీమతి గారు చెప్తున్నారు. చంద్రబాబు పంపించినటువంటి కిరాయి గూండాలేమో అని భయపడ్డామని చెప్పని వారు చెప్తున్నారు. ఇంట్లో జొరబడతారు, బెడ్రూమ్లో జొరబడతారు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీని చూపించి, అమ్మ మీ భర్త గారిని లేపుకురండి, లేదా మీ ఇంటి ఆయన్ని పిలవండి, కారుమూరి వెంకటరెడ్డి గారిని పిలవండి, ఆయన మీద కేసు అయింది, మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం, ఇదిగో నీకు నోటీస్ ఇస్తున్నాం అని చెప్పని ఏమాత్రం కూడా చట్టం మేరకు లేదా మనం పొందుపరుచుకున్నటువంటి పోలీస్ రూల్స్ మేరకు కానీ ఎక్కడా ప్రవర్తించకుండా బందిపోట్లులా ఇంట్లో చొరపట్టం, గూండాల్లా ఇంట్లో చొరపట్టం, వాళ్ళ భార్య గారి యొక్క చెప్పేటువంటి కథనం మేరకు వారు చెప్పేటువంటి బాధతో కూడినటువంటి స్వరంతో వాడు చెప్తున్నటువంటి పరిస్థితులు. కనీసం ఏ నేరం మీద తన భర్తని తీసుకెళ్తున్నారో, ఈడ్చుకెళ్తున్నారో చెప్పే సంస్కారం, సంస్కృతి, బాధ్యత లేకుండా మరి తాడిపత్రి పోలీసులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ప్రవర్తించడం, నిజంగా వారు తాడిపత్రి పోలీసులే అయితే ఆ రకంగా వారు ప్రవర్తించటం అంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యం తరపున పనిచేస్తున్నటువంటి లేదా ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు ప్రజలు ఏర్పరచుకున్నటువంటి చట్టం మేరకు కాకుండా పాలకుల యొక్క అభీష్టం మేరకు, వాళ్ళ సంతృప్తి మేరకు ఉద్యోగాలు చేయటం ఎంతవరకు ధర్మమని వాళ్ళ కుటుంబం ప్రశ్నిస్తుంది.